నమస్తే వెల్కమ్ టు శ్రీపేప న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25, 26 రెండు రోజుల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్. పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ దంపతులు. అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లుగా వెల్లడి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా ఈ నెల 25, 26 రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే వేసవికాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు త్రాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పిఎం సూర్యఘర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడంపై కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ఫోకస్ పెట్టింది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం వచ్చే మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తుంది. 15% వృద్ధి లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలోని 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను 2 రోజుల పాటు అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించనున్నారు. 2 రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9, రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలు ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించారు. ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రజెంటేషన్, 5 నిమిషాల సమస్యల వివరణ, ఇంకో 5 నిమిషాలు వాటిపై చర్చించనున్నారు. తమ జిల్లాలో వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. తొలి రోజు భూముల వ్యవహారం, భూ సర్వేపై సీసీఎల్ఏ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం భూ అక్రమాలు చోటు చేసుకున్న జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి నివేదికలను గత సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో వాటిపైన చర్చించనున్నారు. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఏకో టూరిజం వంటి అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. P4 కార్యక్రమంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించనున్నారు. పంజాబ్ లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించానని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం అమృత్సర్ చేరుకున్న మంత్రి కుటుంబం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్సర్ లోని పవిత్ర శ్రీ హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే భాగ్యం దొరకడం చాలా సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందని అన్నారు. మంత్రి నారా లోకేష్ తో పాటు భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంశు స్వర్ణ దేవాలయంలో కొలను, లంగర్ను సందర్శించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం నాటికి 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లుగా పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా, తూకం తేడాలు, తేమ శాతం తేడాలు లేకుండా నిబద్ధతతో ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శక పాలనకు నిదర్శనమని అన్నారు. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు, ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ
తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకుండా ఒక నూతన ఒరవిడి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు 48 గంటలు కాదు, 24 గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. జీ కొండూరు మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరో 4 నిందితుల అరెస్టు చేశామని అడిషనల్ ఎస్పీ వివి నాయుడు తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. జీ కొండూరుకు చెందిన మైనర్ బాలిక వీరపనేని గూడెం స్నేహితురాలి ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే 8 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం అన్ని ప్రాంతాల్లో గాలించామని అడిషనల్ ఎస్పీ వివి నాయుడు తెలిపారు. 17వ తేదీ కేసరపల్లి వద్ద బాలికను వదిలి వెళ్లారని, ఆ పాప ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్లాలో తెలియక అనుమానాస్పద స్థితిలో ఉండటాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించాడన్నారు. 2 మైనర్లుతో సహా 8 మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వీరపనేని గూడానికి చెందిన ఉయ్యూరు నవీన్ కుమార్, పరస సంజయ్ వర్ధన్, పరస రాజేష్, కొండేటి అనిల్ ను అరెస్టు చేశామని అన్నారు. అందరికీ తెలిసిందే, ఈ నెల 13వ తేదీ వీరపనేనిగూడెం గ్రామంలో ఒక మైనర్ బాలిక తప్పైందని మరుసటి రోజు ఫిర్యాదు చేయగా దానిపైన మన ఆత్కూరు ఎస్ఐ గారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఆయన దర్యాప్తు చేయడం, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ మెయిన్ హనుమాన్ జంక్షన్ సిఐ గారు, మన గన్నవరం సబ్ డివిజనల్ అధికారి చలసాని శ్రీనివాస్ గారు, అలాగే ఆత్కూరు ఎస్ఐ వీళ్ళు టీమ్స్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఇంకా లాస్ట్కి అమ్మాయి కోసం వెతుకుతున్నారని ముద్దాయిలకి తెలిసి ఆ అమ్మాయిని 17వ తేదీ నైటు మన కేసరపల్లి జంక్షన్ దగ్గర వదిలేయడం, అమ్మాయిని ఆటోలో ఎక్కితే ఆటో డ్రైవర్కి సరైన సమాధానం అంటే ఎక్కడికి వెళ్ళాలనేది కాకుండా విజయవాడ వెళ్ళాలని, అక్కడ మళ్ళీ అక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాక ఎక్కడ వెళ్ళాలమ్మా అంటే రామర్పాడని, మహానాడని ఈ విధంగా చెప్పడం వల్ల ఆ డ్రైవరు మాచవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అక్కడికప్పటికే మన పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని గురించి లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఈ అమ్మాయి ఫోటో, ఇట్లా తప్పైన వివరాలు ప్లస్ ఎస్ఐ గారి కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఉన్నటువంటి లుక్అవుట్ సర్కిల్ కనిపించినందువల్ల దాన్ని చూసి పోలీసు వాళ్ళు అమ్మాయిని గుర్తుపట్టి ఎస్ఐ గారికి, ఆత్కూరు ఎస్ఐ గారికి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయడం వల్ల వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి అప్పటికి నీరసంగా ఉండడం వల్ల ఆ రోజు నైట్ బాగా లేట్ అయింది, మిడ్ నైట్ అవడం వల్ల నెక్స్ట్ డే ఉదయము మళ్ళీ ఎస్ఐ గారు వాళ్ళ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఏమయ్యా అంటే హాస్పిటల్ చేస్తామని గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించడం, కొద్ది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అమ్మాయి జరిగిన విషయాలన్నీ చెప్పడం పైన ఉమెన్ ఎస్ఐ గారు కేసు నమోదు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా తెలిసింది ఏంటంటే 8 మంది ముద్దాయిలు దీంట్లో పార్టిసిపేట్ చేశారని, దాంట్లో 2 మైనర్లు, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు. దాంట్లో ఒక A51 అనిల్ అనే అతను ఇల్లు ఇచ్చాడు, అతను దీంట్లో అమ్మాయి పైన అత్యాచార విషయంలో పార్టిసిపేట్ అవ్వలేదు కానీ మిగతా అందరూ పార్టిసిపేట్ అయినారు. కానీ ఆయన ఇల్లు ఇచ్చారు వాళ్ళకి. వీరపనేనిగూడెం దగ్గర 2 మైనర్లు 2 మైనర్లు ఫస్ట్ ఇది చేశారు అమ్మాయిని, తర్వాత 2 మేజర్లు చేశారు. తర్వాత ఇక్కడ కేసరపల్లికి తీసుకొచ్చినాక అనిల్ అనే అతని ఇంటిలో ఒక రూమ్ని వాళ్ళకి ఆశ్రమంగా ఇవ్వడము, అక్కడ మిగతా 5 మంది, 3 ప్లస్ అక్కడ 2 ఎవరైతే చేశారు మేజర్లు, మొత్తం 5 మంది ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినారనేది చెప్పడం జరిగింది. దర్యాప్తులో టెక్నికల్గా అదేవిధంగా సీసీ ఫుటేజెస్ మిగతా అన్నీ వెరిఫై చేసుకున్నాక వాళ్ళ ముద్దాయిలు ట్రేస్ చేయడము, దాన్ని ఆ ట్రేస్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడంలో మేము డిఎస్పీ గారు, హనుమాన్ జంక్షన్ సిఐ గారు, ఆత్కూరు ఎస్ఐ గారు వాళ్ళ టీం బాగా పనిచేయడం,
నాకు కోఆపరేట్ చేయడం వల్ల నాకు దర్యాప్తు సమయంలో అది ఈ రోజుకి అందరిని అరెస్ట్ అయ్యి జరిగిపోవడం జరిగింది. ఈరోజు నలుగురు అరెస్ట్ చేశాము. అనిల్, సంజయ్, ఒకతను సంజయ్ వర్ధన్, రాజేష్ అని వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగినది. ఈ కేసుకు సంబంధించింది. ఆ అమ్మాయి కూడా డిశ్చార్జ్ అయింది, హోమ్లో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉంది. మొత్తం అరెస్ట్ అయిపోయినారు. నిందితులందరూ ఇప్పుడు కేసరపల్లి వాళ్ళు మేజర్. మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చారు అనిల్, మీ వీరపనేని గూడెం వాళ్ళు. కేసరపల్లిలో అనిల్ అతను అనిల్ ఎవరైతే ఇంటి అద్దెకి ఫ్రెండ్సే పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు పాత కేసులు ఉన్నాయి, కొన్ని దానిపైన పరిచయాలు ఉన్నాయి. అనిల్ అనే అతను నేరంలో అంటే అతను ఇల్లు ఇచ్చాడు అంతే, అత్యాచారంలో పాల్గొన్నాడు. ఓకే, అంతా అది అతను నోయింది. ఇదంతా హిందూ జనసంఘ ఆధ్వర్యంలో వాంబే కాలనీలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. మనమంతా హిందువులు అనే నినాదంతో హిందూ జనసంఘ్ నిర్వహించిన ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాలు ఆచరించారు. ఈ సందర్భంగా హిందూ జనసంఘ అధ్యక్షుడు వి లక్ష్మీ నరసింహమూర్తి మాట్లాడుతూ కులాలు ఎన్నైనా అందరూ హిందువులేనని అన్నారు. జనసంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేసినందుకు గాను సంతోషంగా ఉందని అన్నారు. ఈ వ్రతాల నిర్వహణలో హిందూ జనసంఘ కార్యదర్శి సతీష్ గుప్తా, కోశాధికారి చంద్రశేఖర్, ప్రతినిధులు బి శ్రీనివాసులు, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాంబే కాలనీలో హిందూ బంధువులందరితోటి కులాలకు అతీతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది హిందూ జనసంఘ ఆధ్వర్యంలో. కారణం ఏంటంటే హిందువులలో కులాల వారీగా విడిపోతున్నారు. మనకు కులాలు కాదు ముఖ్యము, మన సనాతన ధర్మము, మన ధర్మమే ముఖ్యము. మనం హిందూ మతం వాళ్ళము కాబట్టి మనకి కులం ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యము, మన మతమే ముఖ్యము అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అందరినీ భుజం కలిపి ఆడబిడ్డల్ని అందరినీ దగ్గరికి తీసుకొచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తోంది హిందూ జనసంఘ్. ప్రతి ఒక్క హిందువు మనకి కులం గడప వరకే, బయట మనమంతా హిందువులము, బంధువులము. అలాగే ప్రతి హిందువు మన బంధువే అనేటువంటి నినాదంతో హిందూ జనసంఘ్ పనిచేస్తోంది. జై శ్రీరామ్. ఇక్కడ వాంబే కాలనీలో హిందూ జనశక్తి వారు వచ్చి ఇక్కడ ఏదైనా హిందూ కార్యక్రమాలు చేద్దామని నాకు ముందుగా పిలుపునిచ్చారు. అందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ ఏం చేద్దామని అనేటప్పుడు సార్ ఇలా హిందువులందరూ ఒకటి కావాలంటే ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దామని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళందరూ అందుకు అంగీకరించి ఇక్కడ చేయడానికి అందరూ వాళ్ళంతా వచ్చి చేస్తున్నారు. ఇందులో హిందువులంతా ఒక 250 ఫ్యామిలీ భార్యాభర్తలు ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటున్నాము. అందుకు చాలా గర్వంగా ఉంది. అందుకు మరొకసారి ఈ హిందూ జనశక్తి ఆగ్రహించిన అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ వాంబే కాలనీలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయిస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం అనేక కులాలుగా విడిపోయిన హిందూ సంస్థ, హిందువులు మొత్తం ఏకం కావాలి. హిందూ దేశం మనల్ని మనం కాపాడుకోవాలి. ఇతర మతస్థుల నుంచి మనకు రాబోయే ప్రమాదాలని తప్పించుకోవడానికి మన హిందువులందరూ ఏకధాటిగా ఏకబాటగా నడవాలి. అదే మన ధ్యేయం. జై శ్రీరామ్. పాయకాపురం ప్రశాంతి నగర్లోని స్పందన సేవా సమితి 5వ వార్షికోత్సవం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులైన ఇమ్మనేని కృష్ణప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుతగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కృష్ణప్రసాద్, పి వీరబాబు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పడమట అవ్యయ క్లినిక్స్ వైద్యులు డాక్టర్ చాగంటి సుబ్బారావు, చాగంటి లక్ష్మీ సునీత హాజరై స్పందన సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ల్యాప్టాప్, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓ పేద ముస్లిం కుటుంబంలోని యువతికి వివాహ నిమిత్తం 17,000 రూపాయలను సేవా సమితి తరపున అందజేశారు. అధ్యక్షుడు ఇమ్మనేని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలను గురించి వివరించారు. మరి గత 5 సంవత్సరాలుగా స్పందన సేవా సమితి కార్యక్రమాలని మానవ సేవే మాధవ సేవ అనే అక్షర కుసుమాలను అక్షరాలను నిజం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గత సంవత్సరం 2024-25 సుమారు 8 లక్షల రూపాయలను పేదవారికి కానీ పేద విద్యార్థులకే కానీ అలాగే సమాజంలో ఇబ్బంది పడుతున్న
అనారోగ్యంతో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకు కూడా మరి ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వరదల్లో ఈ 8 లక్షల రూపాయల్లో 4,75,000 రూపాయలు కేవలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి 32 డివిజన్లలో మరి ఖర్చు పెట్టడం జరిగింది. మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా రోడ్డు భద్రత మీద రోడ్డు భద్రత స్పందన ఆకాంక్ష అనే అంశాన్ని ప్రత్యేక శ్రద్ధగా తీసుకుంటూ అనేక కార్యక్రమాలకి ఈ సంవత్సరం అంకురార్పణ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలకు గాను మా ప్రీతమ శాసనసభ్యులు మరి ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు కూడా పరోక్షంగా మరి ఎంతో మాకు సలహాలను ఇస్తూ మాకు వారి యొక్క ఆశీస్సులను ఎల్లప్పుడూ కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా మరి వాళ్ళ స్కూల్స్లో మరి గవర్నమెంట్ వారు మరి పౌష్టికాహారం, అలాగే రాగి జావ, మరి తర్వాత కోడిగుడ్లు కానీ అనేక పౌష్టికాహారం కూడా అందజేస్తున్నారు. అలాగే కొంతమంది పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉంది. ఈ పౌష్టికాహార లోపానికి మరి ఏ విధంగా సరి చేయాలి, పౌష్టికాహారాన్ని ఏ విధంగా అందించాలి ఈ స్కూల్ పిల్లలన్నిటికీ, దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ విధంగా ఈ యొక్క 9-10 తరగతుల ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క చదువుల్లో రాణించడానికి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడానికి ప్రత్యేక కృషి చేస్తాం. ఇలాగే మరి ఈ రోజున 17,000 రూపాయలతోటి మరి 18 మందికి నిత్యావసర వస్తువులని మరి ఏర్పాటు చేయడం, అలాగే ఇంజనీరింగ్ చదివే పేద విద్యార్థికి ఒక ల్యాప్టాప్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. స్పందన సేవా సమితి చేస్తున్న చాలా మంచి కార్యక్రమాల గురించి ఇప్పటివరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇండో యూకే అవ్యయ క్లినిక్స్ పంటకాలవ రోడ్లో ఉన్న క్లినిక్ నుంచి నేను రావడం జరిగింది. నా పేరు డాక్టర్ సుబ్బారావు చాగంటి, వైఫ్ డాక్టర్ లక్ష్మీ సునీత చాగంటి. మేము ఇక్కడ యూకేలో 20 years పనిచేసి ఇండియాకి 1.5 year కిందట మూవ్ అయ్యాము. 1 year కిందట ఈ క్లినిక్ పెట్టడం జరిగింది. ఇది స్పెషలిస్ట్ పెయిన్ క్లినిక్. ఇవి మామూలుగా పెయిన్ క్లినిక్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి. మన ఏరియాలో డెడికేటెడ్గా మస్కులోస్కెలిటల్ రేడియాలజీ పెయిన్ రిలీఫ్ క్లినిక్ ఇది ఫస్ట్, ఆంధ్రాలోనే ఇది ఫస్ట్ది. ఇక్కడ మనము అన్ని రకాల నొప్పులకి సేవలు అందించడం జరుగుతుంది. అంటే అన్ని రకాలు, అంటే భుజం, నడుము, మోకాలు ఇట్లా అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేకుండా చేయగలిగే అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. కృష్ణప్రసాద్ గారు దాదాపు ఒక 8-9 నెలల కిందట ఫస్ట్ టైం నన్ను కలిశారు. ఆయన కలిసినప్పుడు ఇక్కడ ఈ స్పందన సేవా సమితి ద్వారా చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. నాకు ఫస్ట్ అటెంప్ట్ అలా ఒక్కసారి ఆయన పరిచయం అవ్వగానే చాలా మంచి అభిప్రాయం కలిగింది ఆయన మీద. అంటే చాలామంది కొన్ని సేవా సంస్థలు అది కమర్షియలైజ్ అయిపోయింది. అంటే ప్రస్తుతం సమాజం అంతా కమర్షియలైజ్ అయిపోయింది. అందులో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నీ స్వచ్ఛందంగా పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నాయని చెప్పలేము. కానీ కృష్ణప్రసాద్ గారిని చూడగానే ఆయన నిస్వార్థంగా చాలామందికి సేవ చేస్తున్నారు అని అనిపించింది. అలా మా అసోసియేషన్ స్టార్ట్ అయింది. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మన సంస్కృతంలో మనకు చెప్పినట్టుగా పరోపకారార్థం ఏదైనా శరీరం అని చెప్పినా, లేకపోతే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడబోయే అని చెప్పినా దాని పరమార్థం ఒకటే. మన జీవితాన్ని మనం చేయాల్సిన పనులు చేస్తూ మనం ఎదుటి వాళ్ళకి స్ఫూర్తిని నింపాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి మన వంతు సాయం చేయాలి. మహిళల ఆర్థిక స్వావలంబనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందజేస్తుందని అన్నారు. ప్రజాశక్తి నగర్లోని నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో 62, 63, 64 డివిజన్లకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను బొండ ఉమ ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని తమ కాలపై తాము నిలబడేలా స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ పరంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఆ క్రమంలోనే కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ అనంతరం ఉచితంగా మిషన్లు అందిస్తున్నట్లుగా వివరించారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, పింఛను సొమ్ము 4,000కు పెంచామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని వివరించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నామని, చదువుకునే పిల్లలకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందజేస్తున్నట్లుగా చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. స్వయం ఉపాధి పథకాలను మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. మహిళల ఆర్థిక పురోగతి కొరకు మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి సొంతగా ఎంతో కొంత సంపాదించుకునే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది.
డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వాళ్ళకి పొదుపు కార్యక్రమం తీసుకున్నాం. అలాగే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ మహిళలకి కుట్టు మిషన్ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళలకు అనేకమైన పథకాలు తీసుకొచ్చాం. మహిళల కోసం అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకొస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 3,000 ఇచ్చే పింఛన్ని 4,000 పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 రూపాయలు పెంచాం. అలాగే గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అంతేకాకుండా పిల్లలకి, చదువుకునే పిల్లలకి అమ్మఒడి గత ప్రభుత్వంలో ఒక్క తల్లికి ఉన్నటువంటి 2 పిల్లల్లో ఒక పిల్లకే ఇచ్చి మరి మోసం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఇద్దరికి చెరో 15,000 రూపాయలు, 30,000 రూపాయలు మే నెల నుంచి వచ్చే నెల నుంచే ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే అనేక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు మహిళల కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ లోన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిని కూడా మన బడ్జెట్లో నిధులు పెట్టారు. వాటిని కూడా త్వరలోనే బీసీ, ఎస్సీ, మైనార్టీ, బ్రాహ్మణ, కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గాలకి ఆర్థికంగా మరి నిధులు, ఆర్థికంగా లోన్లు ఇచ్చి ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలియజేస్తాం. గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో 42 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ట్రిపుల్ మెకానికల్ 29 మంది, 13 మంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉద్యోగాలు సాధించడం జరిగిందని అన్నారు. లాస్ట్ ఇయర్ 70% విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు సాధించిన పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. గన్నవరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రిన్సిపల్ వివి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 42 మంది విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం 100% స్టూడెంట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగిందని అన్నారు. కొంతమంది విద్యార్థులకు 3-4 కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చిన పరిస్థితి ఉందని తెలిపారు. రాబోయే కాలంలో వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్ కు వస్తాయని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దానిలోని భాగంగా 3 రోజుల క్రితం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ కంపెనీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో 15,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, లేని పక్షంలో నియోజకవర్గంలో ఓటు అడగనని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గంలో 7,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో రాబోయే రోజుల్లో ఇంకో 479 ఎకరాల అసైన్ ల్యాండ్ ను ఇండస్ట్రియల్ ఏరియాకు కేటాయించబోతున్నామని అన్నారు. 180 కంపెనీలు మన నియోజకవర్గానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియానే ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు. 100% ఉద్యోగాలు సాధించిన ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భావితరాలకు ఆదర్శదాయకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గన్నవరంలో 42 మంది విద్యార్థులు ట్రిపుల్ ఈ మెకానికల్లో, 29 మంది ట్రిపుల్ ఈలో, 13 మంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేట్ అవడం జరిగింది. దాంట్లో భాగంగా 42 మందికి క్యాంపస్లో ఉద్యోగాలు రావటం అభినందనీయం. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మాత్రమే
క్యాంపస్ సెంటర్లో జాబ్ వచ్చిన పరిస్థితి. ఈసారి 100% 42 అవుట్ ఆఫ్ 42 అందరికీ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. కొంతమంది విద్యార్థులకి అయితే 3-4 ఆఫర్ లెటర్లు ఉన్నాయి. వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏ కంపెనీకి వెళ్ళాలి. రాబోయే కాలంలో ఈ 42/42 ఇప్పుడు రావడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్కి వస్తాయని బలంగా నమ్ముతున్నా. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే మల్లవల్లిలో 3 రోజుల క్రితం అశోక్ లేలాండ్ ఓపెనింగ్ జరిగింది. అశోక్ లేలాండ్ మేనేజ్మెంట్ కానీ, ధీరజ్ గారు కానీ, అలాగే లోకేష్ బాబు చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది. మీకు తెలిసిన విషయం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తా 15,000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే 5 సంవత్సరాల పదవీ కాలంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పాను. దాదాపు ఇప్పటికి 7,000 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. నేను చూస్తూ ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు నేను మల్లవల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికి కానీ వీరపనేనిగూడెంలో ఆ స్ట్రెచ్ చిన్నదవటం వల్ల 50 ఎకరాలు మాత్రం అందుబాటులో ఉంది. మల్లవల్లిలో ఇంకో 479 ఎకరాలు రాబోయే కాలంలో అసైన్మెంట్ ఎక్వైర్ చేయబోతున్నాం. 180 కంపెనీలు క్యూలో ఉన్నాయి. 420 కంపెనీలు 18 మాసాల్లో రాబోతున్నాయి. గన్నవరంలో ఫ్యూచర్లో వచ్చే సంవత్సరం ఈ టైంకి బహుశా వచ్చే సంవత్సరం కాకుండా పై సంవత్సరంకి ఎట్టి పరిస్థితులు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా మల్లవల్లి ఇండస్ట్రీస్లే వీళ్ళందరికీ ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని బలంగా నమ్ముతున్నా. రాబోయే కాలంలో 15,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇస్తాం మల్లవల్లిలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజన్ 2040 సమయంలో కూడా మల్లవల్లిని ప్రస్తావించడం నేను గర్వంగా భావిస్తున్న స్థానిక శాసనసభ్యులు. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి యువత ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తా. దానికన్నా ముందు నా ప్రమేయం లేకుండా 42 మంది స్టూడెంట్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళ స్వశక్తితో 42 మంది విద్యార్థులు 42 మందికి 42 మంది ఒక్కోళ్ళకి 3-4 ఆఫర్ లెటర్ చేతులు పెట్టుకుని క్యాంపస్ సెంటర్లు కొట్టినందుకు గన్నవరం ఎమ్మెల్యేగా నేను గర్వంతో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భావి తరాలకు ఇది స్ఫూర్తిదాయకం. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళ జూనియర్లు కూడా ఎట్టి పరిస్థితులను ఆదర్శంగా తీసుకుని ఇంకా మంచి ఉద్యోగాలు స్థిరపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ. రాజధాని అమరావతి పెట్టుబడులకు స్వర్గధామంగా మారనుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా స్థలాలు, బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో రీజనల్ ఇన్వెస్టర్స్ సెమినార్స్ ఫర్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వడ్డీల రూపేణా ప్రజలకు ఆదాయం సమకూరేదని, ప్రస్తుతం విలువలు సన్నగిలి డబ్బులు అప్పు ఇచ్చేందుకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు. డబ్బుకు భద్రత కల్పించడంలో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపాదించే దాంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఎంతో కొంత ఒక 10,000 సంపాదిస్తుంటే ఒక 1,000-2,000 రూపాయలు ఏదో ఇన్వెస్ట్మెంట్. మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి ప్రైవేట్ వారికి 2 రూపాయలకు 3 రూపాయలకు 4 రూపాయలకు 5 రూపాయలకి 10 రూపాయలు కూడా వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలు లెక్కేసుకుని మురిసిపోయేవాడు. కానీ వాళ్ళ 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నా, 3 రూపాయలు వడ్డీకి తీసుకున్నా, 2 రూపాయలు వడ్డీకి తీసుకున్నా మనకు అసలు రాదు, వడ్డీ రాదు. ఆ విధంగా అనేకమైన మంది చాలామంది మోసపోయిన సంగతి. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల నాటి ఎథిక్స్ ఉండేది. తీసుకున్న అప్పుకి కట్టాలనే అభిప్రాయం ఉండేది. ఈ రోజున ఏ విధంగా ఎక్కడొచ్చు, వీళ్ళ దగ్గర డబ్బులు ఏ విధంగా రాజేయచ్చని ఆలోచించారు. ఇలాంటి సమయంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం ఈ అప్పులు ఇస్తే నష్టపోతామని చెప్పి భావించిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ల్యాండ్ మీద ఎప్పుడు కూడా మనకి పెద్దలందరూ చెప్తారు, భూమిని నమ్ముకున్నాడు ఎవరు నష్టపోవాలి. ల్యాండ్ మీద ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు, చాలా బాగుపడ్డారు. ఇప్పుడు వాళ్ళ విజయవాడ నగరంలో కొంచెం హెల్దీగా ఉన్నారంటే అది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ల్యాండ్ని ఎవరైతే కాపాడుకున్నారో వాళ్ళందరూ కూడా బాగుంటారు. మన ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు. మనం ఒక కారు కొని 5 లక్షలు 20 లక్షలు 40 లక్షలు పెట్టి కారు కొని అదే 20 లక్షలతో ఒక ల్యాండ్ కొంటే 20 లక్షలు 2 కోట్లైన సందర్భాలు ఉన్నాయి. 20 లక్షల కారు 2 లక్షలైన సందర్భం ఉంది.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ పిల్లలు నిన్న ఒక బాబు కలిశాడు. ఏం చేస్తున్నావు బాబు అంటే, నేను మ్యూచువల్ ఫండ్స్లో ఒక 25 లక్షలు పెట్టాను, ఇవాళ అది 2 కోట్లు అయింది, తర్వాత అది మళ్ళీ 1.5 దిగింది, మళ్ళీ ఇంకా పెరుగుతూ ఉంది. అప్పుడు నాకు నేను ఎందుకంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు కానీ నాకు మరి తగ్గిపోతే ఇంకా తగ్గిపోతే ఏం చేస్తా ఉన్నాను. నాకు 25 లక్షలుగా నేను ఇన్వెస్ట్ చేసింది. 1.5 అంటే ఇప్పుడు నాకు తగ్గడం నాకు అది నష్టమే లేదు. కానీ ఉన్న దాంట్లో నేను ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాను. నాకు రోజు కూడా దాన్ని చూసుకుంటూ టైం కూడా పాస్ అవుతుంది. నాకు చాలా ఇది బాగుందంటే, ఇప్పుడు దాకా టీవీలో చూశాను ధోని గారు మాట్లాడటం, ఇప్పుడు నీ నోటి తింటున్నాను ప్రాక్టికల్ గారు కూడా నేను అనిపించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 25, 26 2 రోజుల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్, పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ దంపతులు, అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లుగా వెల్లడి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.